నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి యూరియా కేటాయింపులు తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతి యువకులను శిక్షణ కొరకు సిరిసిల్ల పంపించడానికి కార్యక్రమం జూలై 19న ఇల్లందులో జరిగే అరుణోదయ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి. ఆర్టీసీ బస్సు ఢీకొని రామగుండం వాసి దుర్మరణం. గోదావరి కని శ్రీరామ్ నగర్ లో ఆషాఢం గోరింటాకు వేడుకలను మహిళలు ఒక పండుగలా బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ కార్యక్రమం. తెలంగాణ రైతాంగానికి రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి యూరియా కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాట్ కామెంట్ చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించిన ఆయన యూరియా అమోనియా ఉత్పత్తి సరఫరాపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ నుంచి తెలంగాణకు కేటాయించిన యూరియా సరఫరా చేయడంలో కేంద్రం రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. ఈ సంవత్సరం జులైలో 60,000 టన్నుల యూరియాను తెలంగాణకు సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 30,000 టన్నులు మాత్రమే సరఫరా చేయడం వలన యూరియా కొరతతో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా సరఫరాలో కేంద్ర వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు. ఉద్యోగాల కేటాయింపులో కూడా స్థానికులకు అన్యాయం జరిగిందన్నారు. యూరియా కేటాయింపుల్లో తెలంగాణ రైతులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మాట్లాడి వారికి కాకా గారు అంటే మరి ఎంతో సన్నిహితులు అని తెలిసి అందరూ తెలిసిన విషయం. మన్మోహన్ సింగ్ గారు కూడా పాజిటివ్గా స్పందించినప్పుడు ఆర్ఎఫ్సిఎల్ అప్పుడు మూతపడేసినప్పుడు 10,000 కోట్ల లోన్ వేవర్ చేసి మళ్ళా ప్లాంట్ స్టార్ట్ కావాలని చెప్పి ఎంతో కృషి చేసినారు. ఇక్కడ స్థానికులందరికీ విషయం తెలిసి అప్పుడు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్లాంట్ తిరిగి మళ్ళీ పనిచేయాలి, ప్లాంట్ నడవాలని చెప్పి వారు కృషి చేసి తెలంగాణ రైతాంగానికి ఆర్ఎఫ్సిఎల్ అండగా ఉంటుందని చెప్పి ఆ ఆలోచనతోటి మరి స్థానికులకు ఉపాధి కల్పించే ఆలోచనతోటి మళ్ళీ తిరిగి ఆర్ఎఫ్సిఎల్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇవాళ మన రైతాంగం మళ్ళా కష్టాలు చూస్తుంది. యూరియా షార్టేజ్ అని చెప్పి గత నెల రోజుల నుంచి నడుస్తున్నది మీరు అందరూ చూస్తున్నారు. మరి ఈ విషయం పైన బీజేపీ పార్టీ మంత్రివర్గంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మినిస్టర్ గారికి నేను కూడా నా వంతు నేను లెటర్లు పెట్టి ఈ అలొకేషన్ ఏదైతే ఉన్నదో తెలంగాణకి కేవలం 30% అలొకేషన్ జరుగుతున్నది.
మరి ఇంతకుముందు 60% అలొకేషన్ ఉంది ప్రొడక్షన్లో, మరి ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి వాడిని ప్రశ్నించడం జరిగింది. అందరూ ఒకటి గమనించాలి, స్థానికంగా ఉన్న ఈ ఆర్ఎఫ్సిఎల్ లోకల్ ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, లోకల్ సప్లై ఆఫ్ మెటీరియల్ కానివ్వండి, మరి తెలంగాణలో ఉన్న ప్లాంట్కి కేవలం 30% అలొకేషన్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. అంటే సెంటర్లో బీజేపీ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీకి తెలంగాణ మీద ప్రేమ లేదని చెప్పి అనేక అంశాల మీద గత సంవత్సరం నుండి మేము ఏదైతే హైలైట్ చేస్తున్నామో, ప్రజలకు కన్ను చూపించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నామో, ఇవాళ మళ్ళా తెలంగాణ రైతాంగం కూడా బీజేపీ పార్టీ అండదండగా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తుంది. మీరందరూ చూస్తున్నారు, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టు జూన్ జూలై అలొకేషన్ 1.4 lakh టన్స్ ఉంటే మరి ఈసారి కేవలం 70,000 టన్నుల అలొకేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా బ్యాలెన్స్ సీజన్ కూడా 60% నుంచి 30%కి తగ్గివేసినారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాం. బీజేపీ పార్టీ స్టేట్స్కు ఉన్నది అలొకేషన్ తెలంగాణ స్టేట్కి వచ్చేది కూడా డైవర్ట్ చేసి బీజేపీ పార్టీ స్టేట్స్కి తీసుకుపోవడం ఎంత న్యాయం అని చెప్పి ప్రజలు కూడా గమనించాలి. తెలంగాణ కోసం మనం పోరాడి ఉపాధి వెలిగే అవకాశం మనం కష్టపడి ఏదైతే ప్రయత్నించినామో, మళ్ళీ ఈరోజు ఇక్కడ ఉపాధి కూడా బయట రాష్ట్రాల నుంచి తీసుకోవడం జరుగుతుంది. చాలామంది నాకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినారు, ఇక్కడ కేవలం స్థానికులకు ఇస్తలేరు, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి. దీని అంశం మీద కూడా ఖచ్చితంగా తీసుకొని అలొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, ఉపాధి పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, ఈ రెండు అంశాల మీద మేము ఇప్పుడు వచ్చే మాన్సూన్ సీజన్లో పార్లమెంట్లో కూడా మేము దీని మీద పోరాడతామని చెప్పి మళ్ళొకసారి అందరికీ తెలియజేస్తాం. తెలంగాణ రైతాంగానికి న్యాయం జరిగేటట్టు, ఆర్ఎఫ్సిఎల్ అలొకేషన్ మన హక్కుతోటి తీసుకునేటట్టు ఈ మాన్సూన్ సీజన్లో పోరాడతామని చెప్పి మళ్ళొకసారి అందరికీ భరోసా ఇస్తున్నాం. ఈ అన్యాయం ఏదైతే జరుగుతుందో, బీజేపీ పార్టీ ఏదైతే కుట్ర జరుగుతుందో సెంటర్కి వెళ్ళి తెలంగాణ అవుట్పుట్ తగ్గించాలని చెప్పి, తెలంగాణ రైతాంగాన్ని కష్టించాలని చెప్పి ఏదైతే ఈ కుట్ర జరుగుతుందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పనలో భాగంగా ఈరోజు స్థానిక ఆర్జీ1 ఏరియా జీవీటీసీ నందు జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ హైదరాబాద్ ద్వారా ఎలక్ట్రానిక్ హౌస్ వైరింగ్ మరియు హోమ్ హెల్త్ ఎయిడ్ 2 నెలల ఉచిత శిక్షణ స్వయం ఉపాధి కొరకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఎంపికైన 30 మంది గోదావరి కని పరిసర మరియు ఇతర ప్రాంత నిరుద్యోగ యువతి యువకులను శిక్షణ కొరకు సిరిసిల్ల పంపించడానికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమం ఆర్జీ1 ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ వచ్చి పచ్చి జెండా ఊపి బస్సును సిరిసిల్లకు పంపించడం జరిగింది. కార్యక్రమంలో ఆర్జీ1 ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పనలో భాగంగా గోదావరి కని మరియు పరిసర ప్రాంత నిరుద్యోగ యువతి యువకులు చదువుకొని సరియైన ఉపాధి లేక ఎక్కువ శాతం నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని సింగరేణి సంస్థ ఆర్జీ1 ఆధ్వర్యంలో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా సిరిసిల్ల నందు ఎలక్ట్రానిక్ హౌస్ వైరింగ్ మరియు హోమ్ హెల్త్ ఎయిడ్లలో ఉచిత శిక్షణ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. రాజ్యాంగంలోని హక్కుల రక్షణకై కొట్లాడుదాం, ఆదివాసులకు తోడుగా నిలుద్దామని అరుణోదయ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 2025 జూలై 19న జరిగే రాష్ట్ర సదస్సులో కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర నాయకులు బతుకుల రాజన్న పిలుపునిచ్చారు. గోదావరి కని ఐఎఫ్టియు కార్యాలయంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. సందర్భంగా అరుణోదయ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బతుకుల రాజన్న, సిహెచ్ అభిజ్ఞకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి పదవులు అధిష్ఠించిన నరేంద్ర మోదీ, అమిత్ షా చట్టాలకు గౌరవించవలసింది పోయి ప్రజా సంపద కొల్లగొట్టుటకు చట్టాలను విస్మరించి ఆదివాసులపై వారికి అండగా ఉన్న మావోయిస్టులపై దాడి చేసి హత్య చేయడం విచారకరమని అన్నారు. ఈ రోజులలో కేంద్రంలో ఉన్నటువంటి
మోడీ అమిత్ షాల ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎవరైతే ప్రజా సంపదని, ప్రజా ఆస్తులని, ఈ భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులని బడా భూజ్య భూస్వామ్య కార్పొరేట్ సంస్థలకి కట్టుబెట్టేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. వారికి అండగా నిలిచేటటువంటి విప్లవకారులు, బుద్ధిజీవులు, కవులు, కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన అక్రమ కేసులు బనాయిస్తూ జైలు పాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే అరుణోదయ సాంస్కృతిక సమితి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అరుణోదయ దానికి వ్యతిరేకంగా, కగారుకు వ్యతిరేకంగా, ఆదివాసీ హక్కుల రక్షణ కోసం నిలబడేటటువంటి విధంగా అతి త్వరలోనే ఖమ్మం కానీ, ఇల్లందులో కానీ ఆ ప్రాంతంలో ఒక సదస్సును నిర్వహించాలని చెప్పేసి పిలుపునిచ్చింది. అందులోని భాగంగానే ఈరోజు ఈ గోదావరి కానీ, గాంధీనగర్లో ఉన్నటువంటి గోదావరి కానీ ఐఎఫ్టీ ఆఫీస్లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో పాటలు కానీ, ఆటలు కానీ, మాటలు కానీ ప్రతి ఒక్క విషయంలో సామాజిక చైతన్యం కలిగినటువంటి, ప్రగతిశీల భావాలు కలిగినటువంటి ఇతర సాంస్కృతిక సంఘాలకు, సాంస్కృతిక రంగాలకు సంబంధించినటువంటి కవులు, కళాకారులను కూడా పోగు చేసుకొని ఈ కగారికి వ్యతిరేకంగా, ఈ బడా భూజ్య భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా ఈ మోడీ చేస్తున్నటువంటి అటు బజరంగ దళ్ కానీ, అటు శివసేన కానీ, అటు హిందూవాహిని కానీ, ఇటు బీజేపీ కానీ ఎవరైతే అడుగుతున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే పాడుతున్నారో, ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళందరినీ కూడా లేకుండా ఈ యొక్క మోడీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం చాలా నిరంకుశంగా కాల్చి చంపి బూటకు ఎన్కౌంటర్ పేట కట్టకథలు అవుతా ఉంది. వాటన్నిటికి వ్యతిరేకంగా మా అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఇప్పటి నుంచే కాకుండా నాటి నుంచి నేటి వరకు కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా రేపు జరగబోయేటటువంటి సాంస్కృతిక ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి అందులోని భాగంగానే ఈ రోజు పెద్దపల్లి జిల్లా రామగుండం కుందనపల్లి ఐఓసీ వద్ద ఆదివారం నాడు ఆర్టీసీ బస్సు ఢీకొని రామగుండం పట్నం అక్బర్ నగర్ కు చెందిన సలిగంటి చందు అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా నుంచి ప్రయాణికులతో గోదావరి కని బస్టాండ్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రామగుండం కుందనపల్లి ఐఓసీ వద్దకు రాగానే అదే సమయంలో సలిగంటి చందు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై రోడ్డు క్రాస్ చేస్తున్న క్రమంలో బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయం పడిన చందుని కరీంనగర్లోని హాస్పిటల్ కు తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. थोड़ा बहुत इसके सर पे कपड़ा बांधने खून बह रहा वो बंद చేసే ఏ వల్లైనా మంచిదే. తొందర రమ్మని చెప్పు, కొంచెం పానం చెప్పు. ఎక్కడుందండి సతీషా? శ్రీరామ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోరింటాకు వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాకూర్ హాజరై మహిళలతో కలిసి గోరింటాకును దంచి చేతులకు గోరింటాకును పెట్టుకుంటూ ఆనందంగా గడిపారు. మహిళలకు ఒకరికొకరి చేతులకు గోరింటాకు పెట్టుకుని పండిన తమ చేతులను చూసి మురిసిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాకూర్ తో పాటు కాలనీ మహిళలు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మహిళలు ఇష్టంగా తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండిన తమ చేతులను చూసుకుని మురిసిపోవడం అనాదిగా వస్తుందని తెలిపారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన గోరింటాకును పెట్టుకోవడం మూలంగా మహిళలు అందంతో పాటు ఆరోగ్యపరమైన లాభాలు కూడా ఉంటాయని అన్నారు. గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకోవడం మూలంగా ఒంట్లోని వేడిని కూడా తినిపేస్తుందన్నారు. చర్మ సంబంధిత వ్యాధులను తొలగిస్తుందని వెల్లడించారు. గోరింటాకు వేడుకలను ఒక పండుగలా ఇలా జరుపుకోవడం మూలంగా మహిళలు ఐక్యత కూడా పెరుగుతుందని సూచించారు. మన పూర్వీకులు మనకు నేర్పించిన మంచి సంప్రదాయాలను, మంచి కట్టుబాట్లను ఈ తరం పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కార్యక్రమంలో 10వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య, తిరుమల మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ, శ్రీరామ మిత్రమండలి సభ్యులు రంగు తిరుపతి, మామిడి వీరేశం, రంగు కృష్ణ, జయరాం అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మేము ఇలా అందరం కలిసి
గోరింటాకు పెట్టుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా మేము ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, మా అందరి ఐక్యతని గుర్తింపజేస్తుంది. ఆషాఢ మాసంలో ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఆరోగ్య బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇలా అందరూ పెట్టుకుంటే వాడిలో ఉన్న ఆరోగ్యపరంగా కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో అందరూ ఇది పాటించాలి అని నేను కోరుకుంటున్నాను. ఎవరి కాలనీస్లో వాళ్ళు వీలైనంత వరకు ఇలా చేసుకుంటే మీరు కూడా కలిసికట్టుగా ఉండొచ్చు. ఇక్కడ గోరింటాకు సంబరాలు ఎంతో అందంగా ఒక పెద్ద ఆర్గనైజర్ కూడా చేయలేని విధంగా ఇక్కడ ఉన్న మకన్ సింగ్ కుటుంబం, ఇక్కడ ఉన్న మకన్ సింగ్ ఆడబిడ్డలు, మా ఆడబిడ్డలు, అక్క చెల్లెలు అందరు కలిసి ఈ సంబరాలలో నన్ను కూడా ఇక్కడ పిలిచినందుకు వీళ్ళందరికీ మళ్ళొకసారి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నా, దేవాది దేవుణ్ణి వీళ్ళందరి ఇళ్లలో సుఖ సంతోషాలు ఉండాలని. మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ వీళ్ళ గురించి ఏదైతే సంకల్పం చేసుకొని ఊరు డెవలప్మెంట్ గురించి ముందుకు వెళ్తూ ఉన్నాడో అవన్నిటికీ వీళ్ళు అక్క చెల్లెళ్ళ దీవెనలు, అమ్మల పెద్దమ్మల దీవెనలు తోడయి ఆయనకి ఎక్కడ కూడా ఏ అడ్డంకాలు లేకుండా ఈ ఊరు రామగుండంని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఏదైతే ఆయన చూడాలనుకుంటున్నాడో, మీ అందరికీ మంచి చేయాలనుకుంటున్నాడో అది మీ అందరి బ్లెస్సింగ్స్ ద్వారా జరగాలని కోరుతూ ఇక్కడ 3x800 ఫ్యాక్టరీ తేవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరైతే చదువుకొని జాబులు లేకుండా ఉన్నోళ్ళు ఈరోజు మీ అందరికీ తెలుసు దగ్గర 5-6 వేల జాబులు అయిన హాస్పిటల్లో కానీ ఆయనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జాబులు పెట్టేయడం జరిగింది ఆల్రెడీ. ఇంతకుముందు కూడా బీహారీలని పటేల్ కంపెనీలలోకి వెళ్ళి బీహారీలని తీసేసి మనోళ్ళని అక్కడ చేర్చడం జరిగింది. ఇట్లా అన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు మన ఊర్లో మనమే ఉండాలి, మన ఊరు డెవలప్ కావాలి. ఇక్కడి నుంచి బయట చదువులకని, బయట పండ్ల కొలువులకని ఇక్కడ అమ్మ నాన్నలని వదిలేసి వెళ్ళిపోయిన పిల్లలు కూడా ఈరోజు తిరిగి వచ్చే అమ్మల హృదయానికి సంతోషం కలగాలని చేసే ఈ రాజ్ ఠాకూర్ ప్రయత్నం ఆ 3x800 ఫ్యాక్టరీ అట్లాంటి 2-3 చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు జాబులు ఇక్కడే వచ్చి చేయాలని మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతి కొరకు 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా గవర్నమెంట్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలిపారు. ఇటు స్వీట్ల పంపిణీ కార్యక్రమం RG1 ఏరియాలోని అన్ని గన్ల డిపార్ట్మెంట్లలో నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమం సింగరేణి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పూట్ల దేవాచారి గారి ఆధ్వర్యంలో జరగా ఇటు కార్యక్రమంలో జీఎం ఆఫీస్ బీసీ ఫిట్ సెక్రటరీ పల్లె అంజయ్య, RG1 ఏరియా మహిళా వైస్ ప్రెసిడెంట్ భాషబోయిన పద్మ మరియు జీఎం ఆఫీస్ AITUC పిట్ సెక్రటరీ ఇజకిరి రాజు, నాగేశ్వరచారి, ఎం రమేష్, సురేష్ మహమ్మద్, సత్యనారాయణ మరియు పర్సనల్ అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఆడిట్ డిపార్ట్మెంట్ మరియు అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ మెంబర్ గడ్డం వంశీకృష్ణ IOC ఉందనపల్లి 49 గేట్ను సందర్శించారు. గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ 49 గేటుపై రోడ్ అండ్ బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి, పనులు త్వరగా చేపట్టాలని రైల్వే జనరల్ మేనేజర్ ని స్వయంగా వెళ్లి కలిసి మాట్లాడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంట శ్రీ అనుమాస శ్రీనివాస్, జీన్స్ డివిజనల్ రైల్వే మెంబర్ మరియు గొల్లపల్లి వెంకటేష్, బండి మల్లికార్జున్, అంజీ, మడక జేమ్స్, హరి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం గోలివాడ గ్రామంలోనే ఇటీవల మరణించినటువంటి ఆవుల చంద్రయ్య భౌతిక కాయానికి నివాళులర్పించిన రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ మాట్లాడుతూ పురాతన వెలిసినటువంటి సమ్మక్క సారలమ్మ తల్లి యొక్క గొప్పతనాన్ని పెద్దపల్లి జిల్లాలో నలుమూలలా తెలిపి గోలివాడ సమ్మక్క సారక్క జాతరను తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోలివాడ గ్రామంలో జాతర అతిపెద్ద మొత్తంలో నిర్వహించే విధంగా ప్రజలతో కలిసి మాట్లాడి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే విధంగా మేడారం జాతరకు వెళ్లే భక్తులు గోలివాడ గ్రామంలో వెలిసినటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే విధంగా భక్తులకు అనేక సౌకర్యాలు అందించి గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే తెలంగాణలో గొప్ప జాతరగా గుర్తొచ్చే విధంగా వారి కమిటీ సభ్యులతో గ్రామ ప్రజలతో కలిసి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆవుల చంద్రయ్య యాదవ్ అనారోగ్య కారణంగా హార్ట్ స్మరణంతో మరణించడం అనేది మన పెద్దపల్లి జిల్లా
పరంగా రామగుండం నియోజకవర్గం అంతర్గా మండలంలోని గోలివాడ గ్రామ ప్రజలు జీర్ణించుకోదగ్గ విషయమని, తాను లేని లోటు మేము భరించుకోలేని విషయమని గోలివాడ ప్రజలు తెలుపుతున్నట్టు ప్రజలు వారి అభిప్రాయాలను తెలిపారని టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తున్నట్టు కోరుకంటి చందర్ తెలిపారు. కార్యక్రమంలో అంతర్గాం తాజా మాజీ జడ్పీటీసీ ఆముల నారాయణ, బ్రహ్మణపల్లి తాజా మాజీ సర్పంచ్ బండారు ప్రవీణ్ కుమార్, గోలివాడ తాజా మాజీ సర్పంచ్ ధరణి రాజేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక్ హరి, లత, అంతర్గాం రామగుండం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షణపల్లి రాజు, రామగుండం అంతర్గాం ఎన్టీపీసీ, ఎఫ్సీఐ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులు తదితరులు నివాళులర్పించారు. కవితపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రామగుండం జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గోదావరి కనిలో తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రామగుండం కార్పొరేషన్ సమీపంలోని టీ జంక్షన్ వద్ద తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను దగ్ధం చేసిన అనంతరం జాగృతి నాయకులు మాట్లాడుతూ, కబడ్దార్ తీన్మార్ మల్లన్న మా కవితక్క జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. జాగృతి నాయకురాలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష మహిళలను కించపరిచేలా ఉండటం తగ్గదన్నారు. ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు సోయతో మాట్లాడితే మంచిదని హితవు పలికారు. తీన్మార్ మల్లన్న కవితకు క్షమాపణ చెప్పకుండా రోడ్లపై ఎలా తిరుగుతాడో చూస్తామంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి పెద్దపల్లి జిల్లా నాయకుడు పెంట రాజేష్, సింగరేణి జాగృతి నాయకులు వెంకట, బొగ్గుల సాయికృష్ణ, విద్యార్థి రాష్ట్ర నాయకులు తోట హరీష్ గౌడ్, జాగృతి యువ నాయకులు సకినాల ప్రతాప్, మున్నా, రాములు, కార్తిక్ పాల్గొన్నారు. జై కవితక్క, జై కవితక్క, జై జాగృతి, జై జాగృతి. ఈరోజు యూనిస్ అధినేత తీన్మార్ మల్లన్న మరియు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడాన్ని పెద్దపల్లి తెలంగాణ జాగృతి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఆయనను వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఈరోజు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా బీసీల కోసం, బీసీల రిజర్వేషన్ కోసం చిత్తశుద్ధితోటి మరి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న కవితక్కను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన మల్లన్న, బీసీలకు మద్దతిస్తున్న కవితక్కను స్వాగతించాల్సింది పోయి మరి ఆమెను ఒక అవమానించకనే పడే మాటలతోటి మరి ఈరోజు ఆమెను ఇబ్బంది పెట్టడం జాగృతి కార్యకర్తలుగా మేము ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఇక ముందు కూడా మల్లన్న గారికి జాగ్రత్తగా ఉండాలని, ఏదైతే ఈరోజు ఆయన ఆఫీస్ మీద జరిగిన దాడిని మాత్రమే ఆయన చెప్పగలుగుతున్నాడు, కానీ దానికి జరిగిన కారణాన్ని ఆయనే వివరించలేకపోతున్నాడు. ఈరోజు బీసీల పక్షాన తెలంగాణ రాష్ట్రంలో మరి అందరికంటే ముందుండి మరి ఈరోజు కొట్లాడుతున్న కవితక్కకు స్వాగతించాల్సింది పోయి ఆమెను అవమానించే రీతిలో మాట్లాడడం వల్లనే ఈరోజు జాగృతికి సంబంధించిన శ్రేణులందరూ కూడా ఆగ్రహించి మరి ఆఫీస్ మీద దాడికి కూడుకోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఆయన గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో కూడా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని ఈ సందర్భంగా వారికి సూచన చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఏదైతే ఒక ప్రజాప్రతినిధిగా మరి ఈ ప్రస్తుత ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మల్లన్న నీ భాషను మార్చుకోవాలి, నీ రీతిని మార్చుకోవాలి, నీ పద్ధతిని మార్చుకోవాలని మరి తెలియజేస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఈరోజు ఒక బాధ్యునిగా ఉన్నావు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు, మరి ఆదర్శంగా ఉండాలి ఈ రాష్ట్రానికి. నువ్వు మరి బీసీల పక్షాన ముందుండి పోరాటం చేస్తా అంటున్నావు అన్న. ఇవాళ నిన్ను ఎవరు కూడా బీసీల పక్షాన పోరాటం చేయొద్దని అనట్లేదు. మీరు పోరాటం చేయండి, మీ పోరాటం మీరు చేస్తున్నారు, జాగృతి పక్షాన మా పోరాటం మేము చేస్తున్నాము. దీంట్లో ఎవరి సంబంధించిన వాదన వాళ్ళది, ఎవరి సంబంధించిన పోరాటం వాళ్ళది. మనం అందరం కలిసి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసేది పోయి మరి మనల్ని మనమే
కించపరుచుకునే విధంగా ఈ రకంగా మీరు వ్యవహరించడం తప్పు. ఎంతైతే ఒక మహిళగా ఒక ఆడబిడ్డగా ఈరోజు కవితక్క మన బీసీల కోసం ముందుకు రావడమే మనం అందరికీ స్వాగతించాల్సిన విషయం. మరొక మారు ఈ పెద్దపల్లి జిల్లా జాగృతి పక్షాన వారికి హితవు బోధ చేస్తున్నాం. అదేవిధంగా హెచ్చరికను కూడా చేస్తున్నాం. జాగ్రత్త అన్న, మాటలు జాగ్రత్తగా వదలాలి, లేకపోతే మాటలు మంచిగా లేకపోతే ఈపులు సాపవుతాయి. కాబట్టి తప్పకుండా మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలని సందర్భంగా తెలియజేస్తూ జై కవితక్క, జై కవితక్క, జై జాగృతి. మరి తీర్మాన్ మల్లన్న ఏదైతే తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పైన చేసిన వ్యాఖ్యల్ని మరి తెలంగాణలో ఉన్న ఎవరు కూడా సహించరు. ఒక మహిళ, మరి నీకు ఒక అక్క లేదా, ఒక అమ్మ లేదా అని అడగదలుచుకున్నాము. నీ ఇంట్లో వాళ్ళపైన కూడా ఈ విధంగానే మాట్లాడతామని అడగదలుచుకున్నాము. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. ఎందుకంటే గత 14 నెలలుగా మరి కవితక్క గారు బీసీ వాదనలో తలెత్తుకొని యునైటెడ్ పూలే ఫ్రంట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కీలకంగా కార్యక్రమాలు ముందు దశలో రావడానికి కారణం కవితక్క గారు. మరి ఈరోజు ఢిల్లీలో పోయి కార్యక్రమాలు చేసినా, మరి ఇక్కడ గల్లీలో కార్యక్రమాలు చేసినా అది బీసీల కోసం అని చెప్పేసి నువ్వు అంటూ ఉన్నావు. ఒక బీసీ బిడ్డగా ఈ బీసీలకు మాకేం సంబంధం అని. ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, న్యూ డెమోక్రటిక్ పార్టీ అన్ని మేధావులు వచ్చి, అన్ని కుల సంఘాలు వచ్చి మరి ఎందుకు పాల్గొన్నారో మరి ఆ మాత్రం జ్ఞానం లేదని అడగదలుచుకున్నాము. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడితే కనుక ఖచ్చితంగా మరి రేపటి రోజున ఈ రోజు ఏదైతే జరిగిందో అదే పునరావృతం అవుతుందని మరి తెలియజేస్తూ ఖబర్దార్, నోరు అదుపులో పెట్టుకో. ఖచ్చితంగా కవిత రామగుండం కార్పొరేషన్ పరిధిలోని RG2 8వ కాలనీలోని NCOA క్లబ్లో సింగరేణి మహిళా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషాఢమాస గోరింటాకు సంబరాల్లో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ ఆషాఢ మాసం మహిళల ఆధ్యాత్మికత అనుసంధానానికి ప్రతీక. ఈ సందర్భంగా నిర్వహించే గోరింటాకు వేడుకలు మహిళల సామూహికతకు సాంస్కృతిక విలువలను పదిలంగా కాపాడే కార్యాచరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. క్లబ్ సభ్యులందరితో సహా పూర్వకంగా మమేకమైన గోరింటాకు వేయించుకుని వారితో సంబరాల్లో భాగమయ్యారు. మహిళలు కూడా వారికి సాదర స్వాగతం పలుకుతూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సందేశాత్మకమైన లఘు చిత్రాలతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, ఆ దిశగా కళాకారులు తమ వంతు పాత్ర పోషిస్తూనే బుల్లితెర నుండి వెండితెరపైకి ఎదగాలని, అందుకు ఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్ ప్రోత్సాహం ఉంటుందని షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆసంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్, ఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని షార్ట్ ఫిల్మ్స్ కళాకారులు అత్యధిక సంఖ్యలో హాజరు తమ ప్రతిభను ప్రదర్శించారు. వీరిలో ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించి సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం అసంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాలన్న పట్టుదల, స్వయం కృషితో కళారంగంలో రాణించాలని, అందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదిక కావాలని ఆకాంక్షించారు. నటన రంగంలో ప్రతిభావంతులైన కళాకారులు తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు కల్పించేందుకు సాయశక్తులా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్, సాంస్కృతిక సలహాదారులు అంచన్న, ఐలు రమేష్, అసోసియేషన్ వ్యవస్థాపకులు సీతా మహాలక్ష్మితో పాటు పలువురు కళాకారులు పాల్గొన్నారు. తెలంగాణలో ఏదైతే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ సిలీ ఫిల్మ్ యాక్టిఫై చేసేట్లో మనమే ప్రధాన స్థానంలో కరీంనగర్ జిల్లా ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికోసం కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు అభినందిస్తూ మీరు కూడా చేదోడు వాదోడుగా అనితారాజు గారు ఉన్నారు, వాళ్ళు సహకారం చేస్తా ఉన్నారు. ఇంకా వారి టీం కూడా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు సహకరిస్తా ఉన్నారు. ఈ విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న కళాకారులందరూ, యాక్టర్గా అయితేంది, టెక్నీషియన్ సిబ్బంది అయితేంది, మేడంకు మనకు సమాజానికి సంఘానికి వెనుదన్నగా నిలిచి అడుగడుగులో వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకపోతే వాళ్ళకు సహకారం ఇస్తూ వాళ్ళు ముందుగా తీసుకోవడానికి మీరు సహకరించినట్టయితే రానున్న కాలంలో మనం సినీ ఫీల్డ్ యాక్టిఫై చేయొచ్చు. ఇక్కడ నుంచి చాలా మందిని మనం సినీ ఫీల్డ్ పంపొచ్చు. వాళ్ళ ప్రయోజనాల కోసం మొన్ననే మేడం గారు చెప్పిన వీళ్ళకి ఇన్సూరెన్స్ చేయడానికి ఎట్లా అని ఆలోచన చేస్తున్నారు. లేకపోతే వీళ్ళకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు మనం ఆదుకునే పద్ధతి ఏందని ఆలోచిస్తా ఉన్నారు. లేకపోతే వీళ్ళకి ఇంకే విధంగా మనం సాయం చేయగలుగుతానని ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనలు ముందుకు నడిచే విధంగా నేను ఎప్పుడు మీ వెనుదన్నుగా ఉంటానని,
ప్రతి 3 నెలలకు జరిగే ప్రోగ్రామ్ లో నా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మేము కూడా నిలువుగా పొద్దంతా ఆ రోజు ఉండి సేవలు కూడా అందిస్తామని ఈ కళాకారులు ఈయన అవసరాలు ఉండి ఇప్పుడు అంజన్న గారు మనకు ప్రత్యేక దిక్కు ఉండి మనకు పరిచయం అయ్యారు. ఏదైనా చిన్న అవకాశం ఉండవు మా దృష్టికి తీసుకురండి, మిమ్మల్ని తీసుకుపోతాం హైదరాబాద్ అందరిని నడిపేయాలనే ఐల్ రమేష్ గారు మా సంకల్పం ఉండే. ఆ పరిస్థితులన్నీ మేడం గారిని అధ్యక్షుడు చేయడానికి మా ప్రోత్సాహాలు అందించడం. కనపర్తి శ్రీనివాస్ గారు ఇంకా కమిటీ వారు ఉన్నటువంటి హనుమంత్ గారు, కాసల్ల హనుమంత్ గారు కూడా మా వెనుదనగా నిలిచి ఈ రోజు సంఘాన్ని నడిపిస్తున్నారు. రోజు మన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మేడం గారైనా మేమైనా సభ్యులమైనా మన కమిటీ సభ్యులకు ఎటువంటి ప్రయోజనాలు చేయాలనే దానిగా మేము ఆలోచన చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇక్కడ ఒక వెబ్సైట్ ఏర్పడడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మన ఎలివేషన్ చూసుకోవడానికి, వాళ్ళని అడిగినప్పుడు చెప్పడానికి, వాళ్ళని అడుగుతాను చర్చ చేసుకోవడానికి చెప్పడానికి ఒక సదవకాశం చేసినటువంటి నేను సీతామహాలక్ష్యాన్ని తిరిగి మళ్ళీ అభినందిస్తా ఉన్నాను. ఈ విధంగా మన కోసం, మన సంఘం కోసం, మన వ్యక్తిగతంగా మనం డెవలప్ కావడానికి కోసం ఆలోచించేటువంటి ఉన్నతమైన భావాలు ఉన్న సీతామహాలక్ష్మి గారికి, గణేష్ గారికి అభినందిస్తూ రానున్న కాలంలో పెద్దల సహకారంతో మనం సినీ ఫీల్డ్లోకి వీళ్ళందరూ ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి నిరంతరం దాని మీద చర్చలు అయితేంది, లేకపోతే కమ్యూనికేషన్ కోసం అయితేంది. ఇప్పుడు ఈసారి ధర్వంజన గారు వచ్చారు, నెక్స్ట్ సారి మన సహకారం అంతే. నెక్స్ట్ సారి మళ్ళా 3 నెలల తర్వాత మళ్ళా మా అమ్మ ఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్ మళ్ళీ ఒక కార్యక్రమం ఉంటది. అది వరకు మళ్ళీ కొంతమంది పెద్దలు రావడం జరుగుతుంది. వాళ్ళ సహకారంతో ఇంత కమాన్పూర్ మండల కేంద్రంలో బహుజన గణమున పుస్తకాన్ని ఆవిష్కరించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు జూలూరి గౌరీశంకర్ రచించిన బహుజన గణమున అనే పుస్తకాన్ని సోమవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ తాటికొండ శంకర్ మాట్లాడుతూ బహుజనుల సాధన బాధకాలు, అనాదిగా బహుజనులు పడుతున్న ఇబ్బందులపై గౌరీశంకర్ పుస్తకాన్ని రాయడం జరిగిందని, బహుజనులు ప్రతి ఒక్కరు ఈ పుస్తకాన్ని చదవాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు బొమ్మగాని అనిల్ కుమార్, పోలాసరి సాయి కుమార్, గుర్రం లక్ష్మీమల్లు, కొండ వెంకటేష్, నీలం శ్రీనివాస్, తోట వీరయ్య, బైరి అంజయ్య, సానా సురేష్, తోట రాజకుమార్, ఎడబోయిన రామ్మూర్తితో పాటు తదితరులు పాల్గొన్నారు. కమాన్పూర్ మండలంలో అంబేద్కర్ టాచ్ దగ్గర ఈ బహుజనులకు సంబంధించింది పుస్తకాన్ని ఆవిష్కరణ ప్రోగ్రాంకి వచ్చినటువంటి మరి మండల నాయకులకు మరి అందరూ బహుజన నాయకులందరికీ కూడా నమస్కారం చెప్తూ మరి ఎంతో దీన్ని బహుజనులందరం కూడా మరి ఈ రాసినటువంటి బుక్కును చదివి మరి ఇంకా ఎంతోమందికి మరి దీంట్లో ఉన్న విషయాలటువంటి అన్నీ కూడా గమనించి మరి అందరినీ ముందుకు తీసుకుపోవాల్సిందిగా మరి కోరుతూ మరి ఏదైతే బహుజన పాదం మీద కూలిపోయే కాళేశ్వరంను కేసీఆర్ కు అప్పగిస్తే 3 రోజుల్లో నీళ్లు నింపుతామనడం మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డి అవివేకమని కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, గట్ల రమేష్ విమర్శించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక దొంగ మాజీ మంత్రి చేతకాని మాజీ ఎమ్మెల్యే ఇంటికి వచ్చి కాళేశ్వరంపై అబద్ధపు మాటలు మాట్లాడటం జరిగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నింపితే కూలిపోయే ప్రమాదం ఉందని నేషనల్ అథారిటీ సంస్థ, ఎల్ఎంటీ సంస్థలు ప్రకటించిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నింపకుండా కిందకు వదలడం జరుగుతుందని వెల్లడించారు. రామగుండం ప్రాంతానికి రావాల్సిన 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డి పట్టుకుపోతే అడ్డుకోవడం చేతగాని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మిగిలిపోయారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని వస్తున్నారని ఆరోపించారు. ఎన్ని వేషాలు వేసినా ప్రజల తిరస్కరణకు గురైన బీఆర్ఎస్ పార్టీ ప్రజల మద్దతు కూడగట్టుకోవడం కలగానే మారిపోతుందని అన్నారు. కాళేశ్వరంపై విచారణ జరుగుతుందని, అందులో దోషులకు శిక్ష పడుతుందని అన్నారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు మంతుల రాజేష్, పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, కాల్వలింగస్వామి, ముస్తఫా, మారెల్లి రాజిరెడ్డి, బొమ్మాక రాజేష్, కళ్యాణి సింహాచలం, యుగేందర్, నాయని ఓదెలు, గుండేటి శంకర్ పాల్గొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎందుకు బ్రహ్మాండంగా ఉన్నది, ఈరోజు ఎందుకు కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోతా ఉన్నదో ప్రజలు
రామగుండం ప్రజలు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇటువంటి దరిద్రులు ఎప్పుడన్నా అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం పూర్తిగా నిర్వీర్యం అయిపోయి తెలంగాణ మొత్తం అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఇటువంటి వాళ్ళు మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కనుక ఇటువంటి దరిద్రులు మళ్ళా వస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలు గమనించండి, ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఎంత దాదాపుగా ఒక అర్బన్కు 700 కోట్లను ఇక్కడికి తీసుకొచ్చి ఈరోజు రామగుండాన్ని పూర్తిగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తా ఉన్నాం. మీరు ఏ డివిజన్ కన్నా వెళ్ళండి, 50 డివిజన్లల్లో పాత 50 డివిజన్లలో ప్రతి డివిజన్లో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ సప్లై కానీ, లేకపోతే పవర్ సిస్టమ్ కానీ ఇదంతా కూడా నడుస్తూ ఉన్నది. ఈరోజు ఉదాహరణకు మీకు కనీసం ఆర్టీసీ డిపో ముందట 20 సంవత్సరాల నుంచి కొన్ని బిల్డింగులు తీయక 20-30 మంది చచ్చిపోతే కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు మీరు. ఈరోజు మేము వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు సీరియస్గా తీసుకొని అదంతా కూడా సర్వీస్ రోడ్లు వేయిస్తూ ఉన్నాడు, రోడ్లు కట్టిస్తూ ఉన్నాడు, డ్రైనేజీలు కట్టిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ నుంచి నీళ్ళన్నీ వచ్చేసి ఏదైతే ఆ చెడు నీళ్లు వచ్చేసి అవంతా కూడా డ్రైనేజీల నుంచి ఆ వాటర్ అంతా కూడా మొత్తం పొల్యూట్ అయిపోయి బాయిళ్ళకు బోర్లకు వస్తే ఈరోజు అనేక మంది రోగాల బారిన పడ్డ పరిస్థితి కూడా మీరు చూస్తూ ఉన్నారు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ నుంచి మొత్తం మెడికల్ కాలేజ్ వరకు కూడా ఈరోజు మొత్తం ఓపెన్ డ్రైన్ కట్టడం జరిగింది. ఈరోజు లక్ష్మీనగర్ మొత్తం కూడా ఇళ్లలో ఉండలేక అందరూ డయేరియా వచ్చే పరిస్థితి ఉన్నది కనుక ఈరోజు మొత్తం అక్కడ డ్రైనేజీలు కూడా కట్టేసేసి బాక్స్ డ్రైనేజీలు కడతా ఉన్నాం. బాక్స్ డ్రైనేజీ కడితే దాని మీదకి వెళ్ళి రోజు వాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని చేస్తూ ఉన్నాం. ఈరోజు లక్ష్మీనగర్లో కనీసం 2 వీలర్లు వెళ్ళే కూడా పరిస్థితి లేకపోతే రోడ్లు వేసి రోడ్డుకు ఇరువైపులా కూడా కరెంట్ పోల్స్ వేసి ఎక్కడికక్కడ కూడా అందంగా తయారు చేస్తూ ఉన్నాం. ఇంత చేస్తూ ఉంటే చేతగానోళ్ళు ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్పి రామగుండం ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి దరిద్రాల కోసం రామగుండం ప్రజలు ఆలోచన చేయండి. మళ్ళీ రేపు లోకల్ బాడీ ఎన్నికలకు వస్తే వీళ్ళని తరిమి కొట్టవలసింది. కమాన్పూర్ మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మహిళా శక్తి సంబరాలలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ఏపీఎం శైలజ శాంతి తెలిపారు. మహిళా సంఘం సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. అనంతరం ప్రతి మహిళ చదువుకోవాలనే ఉద్దేశంతో తల్లికి వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ సల్మా బేగం, ల్యాబ్ టెక్నీషియన్ శారద, సిసి శ్రీనివాసులతో పాటు మహిళా శక్తి సంఘం సభ్యులు పాల్గొన్నారు. భారత్ లో తయారైన మొట్టమొదటి డెంగ్యూ టీకా డెంగియాల్ త్వరలో మార్కెట్లోకి రానుంది. సంబంధిత 3వ దశ క్లినికల్ ట్రయల్స్ దాదాపుగా పూర్తి కావచ్చాయని సమాచారం. భారత వైద్య పరిశోధన మండలి పనసియా బయోటెక్ 8,000 మందితో 20 నగరాల్లో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ట్రయల్స్ కోసం 10,500 మంది తుది నమోదు అక్టోబర్ నాటికి పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి యూరియా కేటాయింపులో తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. నిరుద్యోగ యువకులను శిక్షణ కొరకు సిరిసిల్ల పంపించడానికి కార్యక్రమం. జూలై 19న ఇల్లందులో జరిగే అరుణోదయ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి. ఆర్టీసీ బస్సు ఢీకొని రామగుండం వాసి దుర్మరణం. గోదావరి కని శ్రీరామ్ నగర్ లో ఆషాఢం గోరింటాకు వేడుకలను మహిళలు ఒక పండుగల. బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ కార్యక్రమం.
ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.